మంచిది. దేవుని కృపను బట్టి అందరం కూడా సంతోషంగా ఉన్నాము. చాలా మంచిది పిల్లారా. మనందరూ కూడా రాత్రి వేళ చెప్పుకున్న విధంగా మనందరం కూడా క్రిస్మస్ డిసెంబర్ మాసంలో దేవుడు మనం నడిపించాడు. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను పిల్లారా. చూద్దామండి లూకాసు వార్త వాక్యంలోకి వెళ్ళబోయే ముందు పిల్లారా, ఈ క్రిస్మస్ లో ఏమండి యేసుక్రీస్తు పుట్టుకలో కొంతమంది వ్యక్తుల గురించి మనము మాట్లాడుకుంటున్నాము. రాత్రి వేళ మనము గొర్రెల కాపల గురించి మాట్లాడుకున్నాం పిల్లారా. ఈరోజు మనము యేసు తల్లి అయిన మరియ గురించి మనము మాట్లాడుకుంటున్నాం పిల్లారా. ఎంతమంది తెలుసు మరియా? ఎంతమంది తెలుసు మరియా? అందరికి తెలుసు పిల్లారా. అయితే యేసు మరియ గురించి ఈ సువార్తలో తప్ప మళ్ళీ ఎక్కడ కూడా ప్రస్తావన జరగలేదు పిల్లారా. అందులో ఎక్కువ మ్యాటర్ కూడా రాసి లేదండి. చూద్దామని చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జననం ఎలా జరిగింది అనే సంగతి తెలుసా పరిపూర్ణంగా? ఆయన ఎలా పుట్టాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పుట్టాడమ్మా? ఎలా పుట్టాడు? ఒకవేళ ఏమైనా పత్తిపోయినప్పుడు కానీ సేవలు పెట్టుకొని యేసుక్రీస్తు ఎలా పుట్టాడమ్మా అని చర్చకోవాలని ఏం చెబుతారు? ఏం చెబుతారు? యేసు ప్రభు ఎలా పుట్టాడని చెప్పకండి. ఏం చెబుతావు నువ్వు? చెప్పాలి. ఎలా పుట్టాడు ఆయన? ఎవరికి? మరియకి. ఎలా గర్భము? ఏమండి వీళ్ళ యేసుక్రీస్తు జననం ఎలా జరిగిందంటే, మరియా అనే ఆమెకి యేసేపు అనే ఒక అతను వీరిద్దరికి పెళ్లి నిశ్చయమైంది. అర్థమైందా? అంటే నిశ్చయితార్థం జరిగింది. వీళ్ళకి పలానా రోజు పెళ్లి అని అనుకున్నారు. సాంబూలాలు పుచ్చుకుంటారు కదా, అటో ఇటో అట్లా పుచ్చుకున్నారు. ఈ అమ్మాయి మా అమ్మాయే అని అనుకున్నారు. అనుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడే, తన కూతుల ద్వారా మరియతో మాట్లాడిన సంగతి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. మేము చదువుకున్నాంటే 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలియాలో 26వ వచనము, నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అని ఒక పురుషుడికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపైన ఆమె కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాపాపురాలా నీకు శుభము. ఒక దూత వచ్చిందండి. అర్థమైందా? దేవుని నుంచి దూతకు వచ్చి ఆమెతో మాట్లాడుతుంది, నీవు గర్భవతి కాబోతున్నావు. ఏమండి? ఒక నిశ్చితార్థమైన అమ్మాయితోటి దేవదూత వచ్చి మాట్లాడుతుంది, నువ్వు గర్భవతి కాబోతున్నావు అంటే పెళ్లి చేసుకుంటాడా? ఏమండి? పెళ్లికి ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటే 6 తరాలు 7 తరాలు నాకు గుర్తులేదండి అంటారు కదా. అన్ని చూసుకుంటారు. అమ్మాయి మంచిదా, అమ్మాయి గుణవద్దా, లేకపోతే అమ్మాయికి ఏం బ్యాడ్స్ ఉన్నాయా అని తెలుసుకుంటారండి. అలాగనే అబ్బాయి గురించి కూడా తెలుసుకుంటారు. అబ్బాయి మంచివాడైనా, గుణవంతుడైనా, పనిగాడైనా అని తెలుసుకుంటారు పిల్లలు. పన్నోడో గుణవతో పెళ్లి అయినాక ఇక్కడే రాయగా అబ్బాయి అబ్బో ఎంత పనివాడి రాత్రి ఇక్కడ, లేకపోతే మా అమ్మ ఎంత పనిగా రాసుగా లేదని చెప్పుకోవడానికి ఏంటి కూడా పిల్లల జీవితంలో కలిగి పెట్టే ఆటోమేటిక్ తెలిసిపోద్ది. అలాగనే ఈ యేసేపుకి మరియ నిశ్చితార్థమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి దూత ద్వారా పిల్లారా అవుతా నువ్వు గర్భం ధరించిపోతున్నావు. ఏమండి? ఏ స్త్రీ అని ఒప్పుకుంటుందండి? ఏ స్త్రీ అని ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? మీకు విషయం తెలుసో తెలియదు, లేఖనాలు ముందే చెప్పాయి ఆల్రెడీ. ఎందుకంటే ఏమని చెప్పాయి లేఖనాలు? ఒకసారి చూడండి, యెషయా గ్రంథం మీరు తెరవండి పిల్లారా. యెషయా గ్రంథము పిల్లారా, యెషయా గ్రంథం 7వ అధ్యాయం తెరిచినట్లయితే లేఖనము యేసు ప్రభు పుట్టుక గురించి ముందుగానే చెప్పబడింది పిల్లారా. ఎందుకంటే ఇది తెలుసు ఆల్రెడీ. 7వ అధ్యాయం 14వ వచనం పిల్లారా. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడిందండి, కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఏమండి? మీకు తెలుసో తెలియదు పిల్లారా, యేసుక్రీస్తు పుట్టుక గురించి ఏమండి
500 సంవత్సరాల క్రితమే రాజుల కాలంలో యెషయా అనే ప్రవక్త చేత ముందుగా లేఖనం రాయించాడు. ఎవరు రాయించాడు? ఈయనకు తెలుసు ఆల్రెడీ. ఇశ్రాయేల్ జనాంగానికి, యూదా ప్రజలందరికీ తెలుసు. ఎవరు తెలుసు? చదువుకుంటారుగా ఏమండి? వాళ్ళందరికీ ముందుగా తెలుసు. ఎవరికి? కన్యకైనా మరియ, కన్యకి పుట్టబోతున్నాడు ఒక అతను, రక్షకుడు పుట్టబోతున్నాడు అంటే ఆ రోజుల్లో చాలా మంది కూడా అండి ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని ఉన్నారు. తెలుస్తుంది కదండి. పెళ్లి చేసుకున్నా యేసు ప్రభు నాకడ పుడతాడేమో, నాకడ పుడతాడని ఉన్నారు అనుకున్నారు. పిల్లారా, అనుకున్నంత మాత్రం సరిపోద్దా? అనుకున్నంత మాత్రం సరిపోద్దా? నిగ్రహ శక్తి కావాలి కదా. ఈరోజు మగ పిల్లలు, ఆడపిల్లలను గమనించినట్లయితే ఎంత దారుణంగా తయారైపోతున్నారు పిల్లారా. ఏమండి? కాలేజీకి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారో తెలియదండి. అలాగని కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంటికాడ పిల్లలు ఎలా ఉంటున్నారు? ఆడపిల్లలైనా కానీ మగ పిల్లలైనా కానీ ఒక పవిత్రమైన జీవితం కలిగి ఉంటున్నారా? లేదు పిల్లలు. చూపులు వేరుంటాయి, ఆలోచనలు వేరుంటాయి, నడక వేరుంటది. ఇలా రకరకాలుగా తయారైపోతున్నారండి. ఆ రోజుల్లో కూడా చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, కానీ ఒక్క మరియ మాత్రమేనండి. ఏమండి? ఒక్క మరియ మాత్రమే ఏ పురుషుని ఎరగకుండా, ఏమండి, దేవుడు దయ రావాలంటే ఉరికి వస్తుందా? ఏమండి? మనుషులు దయ పొందుకోవచ్చు, అవునా? మనిషికి ఏదైనా సహాయం చేసినా, మనిషికి ఏదైనా హెల్ప్ చేసిన మనుషులకి, అమ్మో నువ్వు దేవుళ్ళలాగా వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు, నువ్వు దేవుళ్ళలాగా మాకు సహాయం చేశావు అని మనుషులు దయ మనం పొందుకోవచ్చు. కానీ దేవుడి దయ పొందుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? దేవుడి కృపను పొందుకోవాలంటే నీ జీవితం ఎలా ఉండాలి? దేవుడు కటాక్షం నీకు కలగాలంటే ఎలా ఉండాలి? నేను ఉదయం లేచి కాంచి పాపంలో ఉండి, ఉదయం లేచి కాంచి నా ఇష్టానుసారంగా జీవిస్తే నీకే కనపడదు దేవుడు. నేను అనుకుంటాను అప్పుడప్పుడు పిల్లలు చాలా మంది ప్రార్థన పెడితే సందర్భం వచ్చినా చెబుతున్నా అండి, నేను తప్పు ఉద్దేశం కాదు. ఏమండి? ప్రార్థన పెడితే నేను చూస్తున్నాను, దానిలో ప్రార్థన పెడితే కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎగురుతుంటాడు. అమ్మా, నీకే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేది? ఏమండి? లేస్తే పూజలే నోట బట్టి ఇంట్లో సరిగా కుటుంబ పరిస్థితులు అనేది తెలియదు, భర్తను ఎలా గౌరవించాలో, పిల్లలు ఎలా పట్టించుకోవాలో, కొన్ని విషయాలు అసలు ఏమి తెలియదు. కానీ ప్రార్థన పెడితే మాత్రం ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మీదకి వాళ్తాడు. ఇది మాత్రము పరిశుద్ధాత్మతో ప్రవచనాలు చెబుతారు. అంటే దేవుడు అంత సులభంగా ఉన్నాడా? ఏమండి? దేవుడు నీ దగ్గర రావడానికి, నీ మీద ఉండడానికి, నీతో పని చేయించుకోవడానికి నువ్వు ఎలా ఉండాలి? ఫస్ట్ ఏమండి? పనికి వచ్చేవాడికి పని చెబుతారు. ఏమంటే మేము పనికి వెళ్తున్నాము, మా కింద పువ్వులో టాప్ ఇచ్చారు, నువ్వు చేయడానికి చేతదా? వాడికి పని రావాలి, పని మంత్రులా కాదు, అసలు దీనికి పని కొత్తగా కాదా, అది చేయగలుగుతా లేదని అన్ని చూస్తేనే వాడు చేయగలుగుతాడు. ఏమీ లేకుండా నీకు ఇచ్చేసి చేయమంటాడా? దేవుడు ఏమన్నట్టు కూడా పని చేయడం పిల్లారా. దేవుడు నీ అంతగా వచ్చి దేవుడు ఆత్మచేతను నింపబడి దేవుడు పని చేయాలంటే మొట్టమొదటిగా నీలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. దేవుడు తగిన జీవితం కలిగి ఉండాలి. అలా కలిగి జీవించకుండా పాపంలో ఉంటూనే, నీకు ఇష్టానుసారం జీవనం జీవిస్తూనే, లోకంలో నువ్వు జీవిస్తూనే నాకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఏమండి? మిగతా రోజులు రాడా? ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో ఏం కార్యం చేయడా? ఇలా దేవుడు నామాన్ని దుఃఖపరచడానికే ఇలాంటి వేషాలు పిల్లారా. ఏమండి? ఇలాంటి నటనలో దేవుడి నామాన్ని దుఃఖపరచడానికే. నేను అందరిని అంటలేదండి, కొందరికి మాత్రం అంటున్నా పిల్లారా. ఇక్కడ దేవుడు తనంది, గాబ్రియల్ దూత వచ్చి అంటుంది, మరియా మొట్టమొదటిగా ఉంటున్నామంటుంది, ఆమె చూసి దయా పాప్తురాలా నీకు శుభము. మరియా జీవితము ఎంత క్వాలిటీగా నికాసైన జీవితం పిల్లారా. ఒక కన్యగా ఉన్న ఏమండి స్త్రీ ఎలా ఉన్నది? దేవుని గర్భము ఏమండి యేసుక్రీస్తు తనలో పుట్టాలంటే తాను ఎంత పవిత్రంగా జీవించుంటది పిల్లారా. మీలాగా ఆడపిల్లే ఆమె కూడా, ఏమండి మీలాగా యవ్వన కాలంలో ఉండదు ఆమె కూడా, మీలాగా సమాజంలో ఉన్నది ఆమె కూడా, మగవారి మీద నడుస్తుంది ఆమె కూడా. కానీ ఎవరు చెప్పారు ఆమెకి? ఏమండి ఈరోజు చెప్పాలా? ఈరోజు ఎంతమంది ఎట్లా అంటే ఇష్టానుసారంగా తయారైంది పిల్లల పిల్లారా. భయం లేదు, భక్తి లేదు.
ఏమండి, వివాహాలు కాకముందనే అన్ని జరిగిపోతున్నాయి పిల్లారా. వివాహం అనేది ఈ రోజు పెద్ద, ఎందుకంటే వివాహంలో పిల్లరా ఆ వివాహం అంతా ఏంటంటే అంత స్ట్రాంగ్ ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళకి అన్ని వివాహాలు ముందే అయిపోతున్నాయి. ఎందుకంటే అంత స్ట్రాంగ్ వివాహం ఈరోజు పెళ్లి చేసిన వాళ్ళు ఒక బాధ్యత ప్రకారము లేకపోతే విలువల ప్రకారం ఎందుకు జీవించలేదంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు పిల్లరా. మరే జీవితం అలాంటిది కాదండి, మరే జీవితము అలాంటిది కానే కాదు. నా దేవుని పిల్లారా చాలా విలువగా పవిత్రంగా జీవించింది పిల్లారా. ఒక సవాల్ అండి, పెళ్లి కాని పిల్లలకి పెళ్లి వాళ్ళకి సవాల్ పిల్లారా. పవిత్రంగా జీవించాలంటే కత్తి మీద సాము లాంటిది పిల్లారా, సాము లాంటిది. ఏమండి అర్థమైందా? నువ్వు సరిగా పోయినా కానీ సరిగా ఉన్నారుగా పక్కన వాళ్ళు. అర్థమైందా పిల్లారా? ఏమండి ఎలాగంటే మీకు మాదిరి ఎవరంటే పవన్ కళ్యాణ్ ప్రభాస్ కాదు, బైబుల్ నీకు చక్కటి మాదిరి ఎవరంటే యేసేపే. మీకు యవన కాలంలో తాను ఎలా జీవించాడంటే ఏమండి యేసేపు వచ్చిన అవకాశం ఎవరైనా రాదు నాకు తెలిసి అయితే. ఏమండి ఏ స్త్రీ అయినా కానీ నువ్వు వెనకబడుతుంటే కొంత సైగ చేస్తేనే ఈయన దొల్లుతాడు, గోడలు దొల్లుతాడు, ఎగురుతాడు, గంతులేస్తాడు ఈయన. అర్థమైందండి? ఈయన చూస్తుంటే ఈయన 10 రోజులు చూస్తుంటే అమ్మాయి ఎప్పుడో అటు చూసినా చాలు అప్పు అమ్మాయి పడిపోయింది అనుకోని ఇంకా ఉప్పి తప్పిపోయిపోయి ఇంకా ఏం చేస్తాడో ఒళ్ళు ఉప్పొంగిపోయి అన్ని అవుతాడు, జేబులు కాలేదు, అన్ని అయిపోతాయి పిల్లారా. కానీ యేసేపుకి చూడలేదు, మొత్తం చూపించింది. ఏం చేసింది? యేసేపుకి ఇట్లా తిరగల, యేసేపుకి చూడలా, రాణి గారు మొత్తం చూపించింది కింద నుంచి మొత్తం పిల్లారా. ఒంటి మీద నూలు పోగు లేకుండా యేసేపు చూపించిన యేసేపు ఏం చేశాడు? చెల్లించాడా? అవునా? చెల్లించలేదండి. ఈ తప్పు నేను చెయ్యకూడదు, ఇది చాలా ఘోరము, దేవుడి దృష్టిలో చాలా భయంకరమైన శిక్ష మీద రాబోతుందని చెప్పేసి ఆ పట్టుదల చేయి విడిచిపెట్టేసి అక్కడి నుంచి పారిపోయాడు పిల్లారా. అలాంటి వారు యవ్వనస్తులకి మాదిరిగా పెట్టుకోవాలి. మీరు యేసేపు లాంటి జీవితం నాకు కావాలి ప్రభువా, యేసేపు లాంటి జీవించాలి ప్రభువా. అలా ఎవరైతే తమకు తాము ఒక నిర్ణయం పెట్టుకొని తమకు తాము ఒక అండర్స్టాండింగ్ లో ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు పిల్లారా. ఈ రోజు నీవు నీ కోరికలన్నీ నీ ఆలోచనని చంపుకోకపోతే నువ్వు ఎలా ఒకసారి ఎదుగుతావు? ఏమండి ఒక లవర్ నెక్కి పైకి రోజు 10 సార్లు ఫోన్ చేయాలి. చేయలేదా? చెయ్యాలండి. లవర్ నాకు ఉంది, లవర్ లాగలేడు. ఒకప్పుడు ఉంది రేపు పిల్లారా. నేను ఉదయం లేస్తే ఫోన్ చేయాలి, బ్యాగ్ సర్దుకున్నా ఫోన్ చేయాలి, బైక్ ఎక్కినా ఫోన్ చేయాలి, ఏం చేస్తున్నా ఇంటికి వచ్చినా ఫోన్ చేయాలి, మధ్యాహ్నం తిన్నది ఫోన్ చేయాలి, ఏం తిన్నా ఫోన్ చేయాలి. అంత అవసరమా? అవసరమండి. అంతేనండి. నువ్వు ముందుకెళ్ళలేవు ఇంకా. ఏమండి నేను ప్రేమ తప్పు అంటలు పిల్లారా. ప్రేమ, దేవుని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ చాలా చాలా విలువైంది పిల్లారా. అర్థమైందండి? సమస్తము ఒక ముందుకు వెళ్ళాలంటే వెనక లాగుతూనే ఉంటది పిల్లారా. ఎప్పుడు నా గోల్ ఎప్పుడు రీచ్ అవుతా, నేను అనుకున్నది ఎప్పుడు సాధిస్తాను, నేను అనుకున్న ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఇక్కడే ఉంటే నీకు ఇప్పుడు ఎప్పుడు వస్తుంది ఉద్యోగం? ఉద్యోగం చేసిన అంటే ఉంటుందా? హైదరాబాద్ వెళ్ళండి, ఒక గ్రంథాలయం ఉంది, ఏది ఆర్టిస్ట్ రాష్ట్రంలో ఒకటి గ్రంథాలయం ఉంది. ఇప్పుడు చదువుతుంది, ఎంత పెద్ద గ్రంథాలయం అంటే మన ఊరు ఉంటుంది. అది దాంట్లో ప్రతి చైర్కి ఫ్యాట్ ఉంటుంది. ఫోన్ కూడా లేదు, ఫోన్ డిస్టర్బ్ అన్న చదువుతూనే ఉంటాడు, చదువుతూనే ఉంటాడు. వాళ్ళకి ఉద్యోగాలు కొట్టేది. అర్థమైందా? ఏడేదో అటు ఇటు దిగు, అటు ఇటు మనకి నచ్చినప్పుడు చదివి, నచ్చినప్పుడు కాలేజీకి పోయి, నచ్చినప్పుడు ఇంటి కానివ్వండి చదివితే ఉద్యోగాలు రావు. ఆడ పొద్దుగులు అన్నం నీళ్ళు ఏముండదు. 5 రూపాయల భోజనం అండి, మధ్యాహ్నం ఒకసారి పెడతారు. 5 రూపాయల భోజనం తినడం, అంత పుస్తకం చదువుకోవటం పిల్లలు. అర్థమైందండి? మనము దాని మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెడితే అవి వస్తాయి పిల్లారా. నా ప్రీతి బిడ్డారా, రోజు మరియ జీవితంలో దేవుడు దయ పొందుకున్నదంటే ఆమె ఆ కాలంలో చాలా పవిత్రంగా జీవించింది పిల్లారా. చాలా ఆమె జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదు పిల్లారా. ఈరోజు ఎవరిని పట్టుకున్నా కానీ చిన్న పిల్ల కానీ మొదలుకొని పెద్దవాళ్ళు దాకా కూడా కానీ ముసలోళ్ళకి కూడా అదే పని. తాత ఏంటి తాత పెళ్లి చేసుకుంటావంటే ఏమంటాడు? నాకెవరిద్దరయ్యా పిల్లనాయ అంటారు. నిత్య చేసుకుంటావా? నిత్య చేసుకోవాలంటే కదా. ఏమండి అవసరానికి తోడు ఉండడానికి ఇబ్బంది అయిన తప్పేం కాదు పిల్లారా. కొంతమంది అయితే అదే భావజాలంతో
అదే ఆలోచనతోటే ఉంటారు పిల్లారా. చాలా భయంకరం పిల్లారా, నా ప్రియమైన పిల్లారా. దేవుడిచ్చిన పవిత్రమైన జీవితాన్ని పవిత్రంగానే ఉంచుకోవాలండి. మనం తప్పు చేస్తే మనకు వచ్చే భార్య మాత్రం పవిత్రంగా ఉండాలంటే ఉంటుందా? ఉందండి? రాదు నా ప్రియమైన ఏమండి, దయచేసి గమనించండి. ఇక్కడ యేసు నిజంగా మరియతోటి అంటున్న దేవుడు అంటుంది, ఆమెను చూసి దయాపాప్తురాలా నీకు శుభము. ఏమండి, రోజు మనము దేవుని దయ పొందుకోవాలంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా జీవించాలండి. జాగ్రత్త అంటే వేరేదే కానీ తప్పు చేయొద్దు అన్నాడు దేవుడు. అంతేగా నువ్వు నీతిగా బతుకు, నీవు పవిత్రంగా బతుకు, నీవు పరిశుద్ధంగా బతుకు. నీవు ఏమండి ఎంత జాగ్రత్తగా ఉండాలి పిల్లారా. ఈరోజు ఈ మధ్యకాలంలో నాకు ఒక సంఘటన ఎదురైంది. 2-3 రోజులు నాకు సంఘటన ఎదురైంది. మా ఊళ్ళో వెళ్ళండి. అయితే మొగుడు ఏమన్నాడంటే నాకు నువ్వు వద్దు, ఒక కామ్ కావాలంటున్నాంట. ఏంటంట? ఒక కామ్ కావాలంట. నేను అన్నాను, రా నా దగ్గర రా, మా ఊరికి రా, మరి మీ ఆయన్ని 2 కాదు 3 నుంచి పంపిస్తాను, ఎలా వెళ్తూ చూద్దా అన్నాను. ఏమండి, ఆ వద్దంటే అందరికి 2 ఉన్నారు, నువ్వు ఒక్కదానివే, నాకు నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో అన్నాడంట. నేను అన్నాను, నువ్వు వెళ్ళొద్దాం, మీ ఆయన్ని పంపించు, 2 నుంచి పంపిస్తానన్నా. ఎవరు కావాలో అడుగు, ఏ వయసు వాళ్ళు కావాలో అడుగు, ఎలాంటి వాళ్ళు కావాలో అడుగు, ఎర్రగా ఉండాలా, నల్లగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా, లావుగా ఉండాలా, సన్నగా ఉండాలా, ఎవరికైనా అడిగితే అలాంటి వాళ్ళు 2 నుంచి పంపిస్తాను. మీకు తెలుసో తెలియదు, 10,000 ఇంత ఇంటికి వద్దు. ఇంటికి రావటే 1 రోజు కాదు, 1 గంట కాదు, 1 నెల కాదు, ఇది రోజు అనుకుని ఉంటారు. తెలుసా? అన్నాను, నేనే 10,000 ఇస్తాను, 2 నుంచి పంపిస్తాను, ఉంచుకోమని ఏరుకోమని. ఎంత దారుణం అండి. ఏమండి, దేవుడిచ్చిన జీవితాన్ని మనం సరిగా నడుపుకోలేకపోతున్నాం పిల్లరా. మనం చేసే అన్ని తప్పులే, కానీ దేవుడు దయ రావాలి, దేవుడు కృప రావాలి. ఎలాగొస్తుందండి? దేవుడిని ఆట బొమ్మనుకున్నారా? ఏమండి, దేవుడు ఏమన్నా లేకపోతే మీ ఇంట్లో పని వండుకున్నారా? దేవుడు నువ్వు పవిత్రంగా జీవించు, నీతిగా జీవించు, యథార్థంగా జీవించు. ఎవరు చెప్పి దేవుడే నీ ఇంట్లో ఉంటాడు పిల్లగా. ప్రతి అక్కర, ప్రతి అవసరత ఆయన తీరుస్తుంటాడు పిల్లగా. ఏమండి, అలాగా ఈ యొక్క మరియ జీవితంలో దేవుని దయ పొందుకుందండి. దేవుని దయ పొందుకుంది. ఆమె గర్భం ధరించుకున్నప్పుడు అంటున్నాడు, ఒకవేళ గర్భం ధరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందండి? ఏమండి, చాలా దారుణంగా ఉంటుంది పిల్లగా. అందుకని అంటున్నాడు ఏమనంటే, ఆ కింద ఒక వచనం ఉంది, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పింది పిల్లగా. అమ్మా తోట ఏం చెప్పింది? మరియతోటి చెప్పాలని చెప్పాలి. ఏం చెప్పింది? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మనుషులు కాదు నీకు తోడుగా ఉన్నది, దేవుడే తోడుగా ఉన్నాడు. ఏమండి, ఈరోజు చాలా మంది కూడా మనుషులను చూసి, బలగాన్ని చూసి, బలాన్ని చూసి దేవుడు తోడు వద్దనుకున్నారండి. వీళ్ళ కొంతమంది నష్టపోతారండి. ఎవరెందరూ తోడుగా ఉంటారు? ఇప్పుడు నన్ను కన్న తల్లి తల్లి తోడుగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా? వివాహంలో అంటారు, భార్య అంటది జీవితాంతం నేను నీకు తోడుగా ఉంటాంటది. ఉంటదామా? భర్త అంటాడు, నేను వ్యాధి అందు, బాధ అందు, కష్టమందు అన్నిటి నేను నీకు తోడుగా ఉంటా అంటాడు. ఉంటాడా? ఏమండి, కొంచెం కష్టం రాగాలి మరి నీకు ఆడ చూపించుకోపోయి. ఏమండి, పిల్లరా తోడుగా ఉంటారా? ఎవ్వరు తోడుగా ఉండరండి. మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతాయి. ఎవరు తోడుగా? చివరికి దేవుడే తోడుగా ఉంటాడు పిల్లరా. కొంతమంది పిల్లలు అంటారు, ఏమంటారంటే, అమ్మా నాన్న మిమ్మల్ని మంచిగా చూసుకుంటా, నాకు ఉద్యోగం రాని అంటారు. ఉద్యోగం అంతా బాగానే ఉంటుంది, పెళ్ళేది తర్వాత ఉంటుంది. అమ్మ నాన్న బస్ అంటారు, అనాథాశ్రమంలో ఉంటారు, పోయి వృద్ధాశ్రమంలో ఉంటారు. పోయి వృద్ధాశ్రమంలో అందరూ తల్లి ఎవరు లేరు కాదండి, వాళ్ళ పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళే, మంచి మంచి పొజిషన్ ఉండే వాళ్ళే. ఏంటయ్యా గతి అంటే అంతేనండి. ఎవరు తోడు కావాలి? ఏమండి, దేవుడు అంటున్నాడు మరియతోటి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేనే నీకు తోడుగా ఉన్నాను. ఎంత అద్భుతం అండి. దేవుడు ఈ మాట బైబిల్ అనేక మంది చేత మాట్లాడాడండి. ఏమండి, యెహోషువతో అన్నాడు, అబ్రహాము తోడుగా ఉన్న దేవుని నేను నీకు తోడుగా ఉన్నాడు. ఏమండి, సొలొమోను అన్నాడు, మీ తండ్రి దావీదుకు తోడుగా నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పాడు. ఎవరు తోడు కావాలి నీకు? నీ బిడ్డలకు ఎవరు తోడు కావాలి? మనం అంటారే నీకు నేను ఉన్నాను అంటావు, నువ్వు ఎప్పుడు దాకుంటావో తెలియదు.
నీకు పిల్లల మీద ఒక ఆశ ఉంది, నా పిల్లల్ని అది చేయాలి ఇది చేయాలనుకుంటావు, కానీ మధ్యలో నువ్వు పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమండి, ఎవరిని మనం దేవుడు పరిచయం చేయించాలి? మన పిల్లల్ని మనము, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, భయపడాల్సిన పని లేదు అని ధైర్యంగా మన దేవుడి మందిలో ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాలు సహాయం చేస్తాడు. పిల్లారా అర్థమైందండి. మరి అంటున్నాడు దేవుడు తనను, నేను దేవుడే నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు. పిల్లారా ఏమండి, ఎంత అద్భుతం పిల్లారా. ఏమండి, దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమె గర్భం ధరించిందండి. గర్భం ధరించాక పెళ్లి కొడుకు తెలిసిపోయింది. ఏసేపుకి పోయి చెప్పింది, ఆమె చెప్పింది, నేను ఇట్లా గర్భం ధరించా అంటే, పాపం ఆయన చాలా చాలా మంచోడండి. ఎంత మంచోడు, చాలా మంచోడు. పిలిపి మీ వాళ్ళు అందరూ మొత్తం పిలిపి, ఏంటిది పని చేయాలని, ఎంత డబ్బులు ఇచ్చాము అది ఇది రకరకాలుగా గొడవలు తీసేవాడు. కానీ ఏ గోళ కూడా చేయలేదండి. ఇలా రహస్యంగా వినడాలనుకున్నాడు. మళ్ళా ప్రభుదూత తనతోటి మాట్లాడగానే ఏం చేసింది, చక్కగా వివాహం చేస్తుందండి. ఏమండి, పెళ్లి కాకుండా కన్య అండి తల్లి అయిందంటే ఎట్లుంటది పిల్లారా? ఏమండి, ఎన్ని అవమానం పొందుంటది, ఎన్ని నిందలు పొందుంటదామా, ఏమండి ఎన్ని ఇబ్బందులు పొందుంటదామా. ఆ రోజుల్లో పిల్లారా ఒక కన్యక తల్లి కావడం అంటే క్రైస్తవ సామ్రాజ్యంలో పిల్లారా ఏమండి కొంతమంది పండితులు, కొంతమంది సామంతవాదులు, అనేక మంది ఏమండి వాళ్ళకి నింగుడు పట్టలేదు. అర్థమైంది పిల్లారా. కానీ ఆమె చేసినట్టు పిల్లారా దాపులేదు మాట విన్నదండి. సత్యమని నమ్మిందామంటే అర్థమైందని, నిజంగా దేవుడే నా కడుపున పట్టబోతున్నాడని నమ్మింది పిల్లారా. ఆమెలో మరియలో ఎంత మాత్రము ఏమండి విశ్వాసము అవిశ్వాసము లేదు. నా ప్రియ దేవుని పిల్ల, విశ్వాసం ఉన్నదండి. ఎన్ని నిందలు పొందినా, ఎన్ని అవమానాలు పొందినా కానీ దేవుడి చిత్తం నెరవేర్చాలి. ఏమండి, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి అనుకున్నదామా తన భర్తకు చెప్పుకుంది. తన భర్త కూడా ఇంకా ఆ మాట వినేసి మరి వివాహం చేస్తున్నారు పిల్లారా. ఇద్దరు వివాహం చేస్తున్నారండి. ఆ 9 మాసాలు కావచ్చు, 10 మాసాలు కావచ్చు పిల్లారా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ఏమండి, ఏమి లేకపోతేనే గందరగోళం చేస్తుంది లోకము. ఏమండి అర్థమైందండి, ఏమి లేకపోతేనే ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, రకరకాలుగా లోకము ఎంతగానో చిత్రంసలు పెట్టుద్ది. అలాంటిది గర్భం ధరించామా అలాగా వెళ్ళిపోతుంది. ఎన్ని పరిస్థితులు పిల్లారా, దారుణాది దారుణంగా పిల్లారా. కానీ ఆ విశ్వాసము అంధ విశ్వాసం కాదండి, ఏమంటే గుడ్డి విశ్వాసం కాదా ఆమెది. మనుషులు చెబితే నమ్మేది కాదామా. దేవుడు దూత స్వయంగా చెప్పిందని దేవుడు దూత మీద ఆమె తన మనసు ఉంచుకొని పిల్లారా, నమ్మకం ఉంచుకొని, విశ్వాసం ఉంచుకొని పిల్లారా. ఏమండి ఆమె ఏం చేసిందంటే పిల్లారా, ఎంతో విధేయత చూపించింది దేవుని మాటకి, వినయం చూపించింది. ముందుకు వెళ్ళిపోతే దేవుడే చెప్పాడు, నువ్వు భయపడబాకని, నీ తోడుగా ఉండని చెప్పాడు కదా అని ఆ ధైర్యంగా వెళ్ళిపోతుంది పిల్లారా. ఏమండి ఈరోజు అటువంటి పరిస్థితులు మనం ఉన్నామా? దేవుడు నీకు అప్పగించిన పని, దేవుడిని చేయమన్న పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏమండి మరీకి పని అప్పగించాడు. ఇంకో నీ కడుపున పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబోతున్నావు, కుమారుని కనబోతున్నావు. ఆయన రక్షకుడు. నీ భారం మోస్తావా? ఈ పని నువ్వు చేస్తావా అంటే ఓకే అది చేస్తాని తల ఉంచుకుంది పిల్లరా. దేవుని పని చేసేటప్పుడు ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. ఏమండి ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి పిల్లారా. నేను చేస్తానంటే సంకలు కొట్టుకు అందరూ చేతులు కొడతారు. నీకేమన్నా కొట్టండి, ఎవరు సపోర్ట్ చేయలేదు పిల్లారా. నేను మందిరానికి వెళ్తున్నప్పుడు అయితే మొట్టమొదటిగా మా వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించారండి. ఒకటే మాట అన్నారు, మీరు బాధపడేట మాట చెబుతారండి. బాధపడే చెబుతారు ఏంటంటే ఏంటి మాదిగోలు మాలో దేవుడు వారెత్తున్నారా, ఈ బుద్ధి లేదా, సిగ్గు లేదా, రకరకాలుగా పిల్లారా అన్నారండి. కానీ ఇప్పుడు ఏమన్నా తెలుసా, ఒక మంచి సాక్ష్యం ఉందండి. మా ప్రాంతం వెళ్ళినప్పుడైతే ఒక అతను 10 మంది అలసిపోలేదండి, 5 గంటలు చాలా 5 గంటలకు వీళ్ళకి మాత్రము వాళ్ళ తల్లి తండ్రి చనిపోతే ఏ ఒక్కరు సహాయం చేయలేదు ఊర్లో.
మనకి చేసిందల్లా దేవుడే సహాయం చేస్తాడు. ఏమండి, ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉండి చెప్తున్నాను, అదే మనం మీరు వెళ్ళండి. నేను కొంతమంది వ్యక్తుల పేరు చెబుతాను, ఆడికి వెళ్తే వాళ్ళు అంటారు, ఈ పిల్లలకి మాత్రం మేము ముగ్గురు అండి, నేను పెద్దోడిని, ఆ తర్వాత మా చెల్లి, తర్వాత మూడో మేము ముగ్గురు పిల్లలకి మా అమ్మ మా నాన్న చనిపోయిన తర్వాత ఒక్కళ్ళు కూడా మేనతలు అక్కడే ఉన్నారు, 2 మేనతలు ఉన్నారు. ఏమండి, అందరు ఉన్నారు, బలగమంతుంది, కానీ ఒక్కళ్ళు కూడా దగ్గర తీసి ఏం తింటున్నారా, ఎలా ఉంటున్నారని ఒక్కళ్ళు కూడా అడగలేదు పిల్లరా. కానీ దేవుడు ఏం చేశాడంటే అంచెలంచెలుగా తారుమారు చేశాడు అన్ని కూడా పిల్లరా. ఏమండి, అసాధ్యము, ఇది నేను చెయ్యలేను, ఇది చేత కాదు అనే ప్రతి పరిస్థితి కూడా దేవుడు మార్చేశాడు పిల్లరా. ఆయన అంటాడు, మీకు మాత్రం ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేశాడు. ఈ రోజు మీరు ఇలా ఉన్నారంటే కారణము దేవుడే మీకు తోడై ఉన్నాడు, దేవుడే మీకు సహాయం చేస్తున్నాడు. ఇలా నేను గర్వంగా చెప్తానండి పిల్లలు, ఎందుకంటే నాకు దేవుని బిడ్డారా, నిజంగా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు పిల్లరా. దేవుడు పని చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదే పిల్లలు. నిజంగా మనము ఈ వ్యక్తి మనం ఒక మాట చదువుకున్నాం చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక మీకు తెలిసినట్లయితే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం పిల్లరా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒక మాట గమనిద్దామండి. చూడండి, మరియలో మనం మంచి లక్షణాలు చూసుకున్నామండి. ఆమెలో ఎంత విశ్వాసం ఉందో, ఆమెలో ఎంత విధేయత ఉంది పిల్లరా. ఆమె నిజంగా దేవుడు తన పైన ఏమండి, చూడండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం పిల్లరా. మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోవడం వారిని పోయి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వారిను మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమటుకు కనపరచవలని అపేక్షించుచున్నాము. చాలు పిల్లరా. ఏమంటే ఇందాక నేను చెప్పుకున్నట్లు మనం ఎవరికి మాదిరిగా ఉండాలి, ఎవరిని మనం మాదిరిగా పెట్టుకోవాలంటే ఇలాంటి వ్యక్తులండి. ఏమండి, దేవుని యొక్క పని చేయడానికి మరి ఎంతగా ఇబ్బంది పడింది పిల్లరా. ఏమండి, ఆ విశ్వాసం కానీ విధేయత కానీ పిల్లారా, ఆమె నమ్మకము కానీ ఎంతగా ఉంది పిల్లారా. ఇలాంటి వారిని మనము మాదిరిగా పెట్టుకోవాలి, ఇలాంటి వారిని మనము స్మరించుకొని ధైర్యంగా ఉండే మనము దేవుడు పరీక్షలండి. ఏమండి, ఒక ఆడ మనిషి మీద దేవుడు ఒక పని పెడితే అది ఎంత భారమైన ఏం చేసిందండి, నెరవేర్చిందండి. బైబిల్ కొంతమంది మగవాళ్ళు ఉన్నారు పిల్లారా. ఏమండి, చాలా మంది అవుతారు, అది చేద్దాం ఇది చేద్దాం అంటారు, ఆ టైం వచ్చేలోపు ఎక్కడ ఉంటారో కనబడరు. ఏమండి, దేవుడు పని చేయాలంటే సామర్థ్యము, శక్తి, వీటితో పాటు దేవుడి కృప కూడా ఎంతో అవసరమైంది పిల్లారా. ఊరికే కాదండి. ఏమండి, గర్భం ధరించి పిల్లగాని కనమ్మంటే అంటారా, అది అంత ఈజీ కాదు పిల్లారా. దేవుడి పని జరిగించడం అన్నా చేయడం అన్నా కానీ ఒక సవాలుతో కూడుకుంది పిల్లారా. బైబిల్లో పెడుతున్నాడండి. ఎంతో మంది బలవంతులైన నమ్మకమైన పురుషులు కూడా ఏం చేశారంటే పిల్లారా, ఏమండి, దేవుని కొన్ని బాధ్యతలు పెట్టినప్పుడు అవి నెరవేర్చలేకపోయారండి. మరియ మీద ఒక బాధ్యత పెట్టాడు దేవుడు, కానీ అవి నెరవేర్చింది. కానీ కొంతమంది మగవాళ్ళు ఏం చేశారంటే నెరవేర్చకపోయింది. వాళ్ళలో ఒక వ్యక్తిని చూపించి చూడండి. మోషే గారు ఉన్నాడు. మోషే గారి మీద ఒక బాధ్యత పెట్టాడు దేవుడు. పెడితే ఆయన ఏం చేశాడు తెలుసా అండి, చూద్దాం అసలు. మోషే నిర్గమకాండం తెరవండి పిల్లారా, త్వరగా ముగించుకున్నాడు, అయిపోయింది. నిర్గమకాండము 4వ అధ్యాయం పిల్లారా 10వ వచనం చదువుకుందామండి. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది పిల్లారా. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పెను. అర్థమైందా? దేవుడు అన్నాడు ఒక వ్యక్తిని పిలిచి, అయ్యా నీవు నా ప్రతినిధిగా ఉండు, నా బిడ్డలు చాలా మంది ఉండు, వారికి నువ్వు ప్రతినిధిగా అధిపతిగా ఉండు, నడిపించయ్యా అంటే
ఏమంటే కష్టం అదేమన్నా? ఏమండి, ఈ ఊరి మీద అధిపతిగా ఉండు, డబ్బులు పెట్టాల్సిన పని లేదు, డబ్బులు పంచాల్సిన పని లేదు, ఓట్లు అడగాల్సిన పని లేదు, నేను ఒక నాయకుడిగా చేస్తానని దేవుడు అన్నాడు. అంటే ఏమైందండి? ఏమన్నాడు? మోసేవాడు, నేను నోటు మాంద్యం గలవాడిని, నేలకు మందం గలవాడిని, నాకు మాటలు రావు, నాకు చేత కాదన్నాడు. అర్థమైంది పిల్లారా? మరీ ఏముంది? అమ్మా నువ్వు గర్భం ధరించిపోతున్నావంటే సైలెంట్గా ఉంది. ఈయన మోషే గారిని ఏమన్నాడు దేవుడు? నువ్వు ప్రతినిధిగా ఉండు, నా ప్రజలపై నువ్వు అధికారిగా ఉండు, నేను నీకు అధికారం ఇస్తానంటే నా వల్ల కాదయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నాకు నేల చాలా మందం ఉందయ్యా, నాకు మాటలు రావయ్యా అని ఏం చేశాడైనా? ఏం చేశాడండి? తప్పించుకోండి పిల్లలు. ఇంకొక ఆయన చూపించానా? చూడండి సార్, ఇరిమియా గ్రంథం మీరు తెరవండి పిల్లారా, త్వరగా అయిపోయారండి. ఇరిమియా గ్రంథం తెలిసినట్లయితే ఇరిమియా గ్రంథము 1వ అధ్యాయం పిల్లారా, ఇరిమియా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. తీస్తారంతా కూడా తీస్తారు అందరూ. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా. చాలండి. ఏమండి, ఇతన్ని ఎవరు తెలిసిన? ఇరిమియా పిల్లారా. ఇరిమియా కూడా అంటున్నాడు అతన్ని, ఏమండి ఒక పని అప్పగించాడండి. నువ్వు మాట్లాడాయంటే ఏమన్నాడు? మాట్లాడటానికి ఏమండి నాకు శక్తి చాలు, నేను చిన్నవాడిని. ఏమండి అర్థమైంది చెప్తారా? అప్పగించిన పని చేయడానికి చిన్నవాడేది పెద్దవాడేంది? ఈ మాటలు మాట్లాడరా ఏమండి? అందులో ఇవాళ మా నాన్న లేడు, పొద్దున్న అంటే చెప్పడం కష్టమా? అదే ఈ మాత్రం మాట్లాడడం చేత కాదు. ఏమండి దేవుడు వాక్యం నేర్చుకోమని చేత కాదు. అదే ఆకాంక్ష అమ్మవారు తిక్కమంటే మాత్రం ఏమండి వాళ్ళు ఏదైనా పిల్లరా అర్థం చేసుకోండి పిల్లరా. ఏం చేత కాదండి ఇరిమియాకి? నేను బాలునయ్యా, నా చేత కాదు, నేను పెద్దవాడిని కాదు. పెద్దవాడు కాదు, పిల్లగాడిలాగా ఉండాలి. ఈరోజు పిల్లగాడిలాగా ఉండరా అండి? పెద్ద చిన్న లేదు మాట్లాడడానికి. ఎందుకు చెబుతుందా మా అమ్మ, మా నాన్న ఎందుకు చెబుతున్నాడా? నా మంచి కోరే కదా, నా మేలు కోరే కదా అని పిల్లలు గ్రహించుకున్నారా? అన్ని పెద్దల ఆలోచనలు, పెద్దలతో సహవాసాలు. ఏమండి పిల్లరా, ఈరోజు పిల్లలు రాని ఏంటి అని ఉన్నాయా? ఇరిమియా అంటున్నాడు ఏమన్నాడంటే, నేను చిన్నవాడిని అయ్యా అంటే ఈ చిన్నవాడికి నోట్ల నాలుగు లేదా? నోట్ల నాలుగు లేదు. నువ్వు కూడా ఏమన్నా మాటలే కదా. నేను చెప్పినట్టు చెప్పు, నువ్వు నేను చెప్పినట్టు చెప్పినాక ఏమైంది? ఈ మాట చేత కాదు. అర్థమైంది పిల్లారా? దేవుని పని చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు పిల్లల, సవాలు పిల్లారా. ఆడ మనిషి, ఒక స్త్రీ ఎన్ని అవమానాలు మోసింది. సాకులు చెప్పిందా? అయ్యా ఇదేదో మొన్న జరిగితే బాగుండేదే, ఇప్పుడు నాకు నిశ్చితార్థం జరిగిందయ్యా, పెళ్లికి ప్రదానం చేయబడినయ్యా, అదే పెళ్లికి అనుకోకపోతే ఏదో గప్చుకున్నా మా అమ్మకి చెప్పి అయిపోయేదవ్వా, ఇప్పుడు పెళ్లి జరిగిన నాకు ఇదేంటి అని అనొచ్చుదామా? అనదా? అనలేదు. వీళ్ళందరూ ఏం చేశారు? మోషేనేమో అధిపతిగా ఉండయా, నాయకుడు కానంటే ఆయన నా వల్ల కాదన్నాడు. ఈ పిల్లగాడిని ఇరిమియా నువ్వు మాట్లాడి నిలబడంటే నేను మాట్లాడే పిల్లగాడిని అంట. ఏమండి ఇలా ఎంత దారుణం కూడా. ఈరోజు చాలా మంది కూడా దేవుని మాటలో దేవుని సన్నిధిలో నేర్చుకోవటం కానీ మాట్లాడటం కానీ ఏమండి అంత ఈజీ కాదు పిల్లరా. మనం చూస్తుంటాము, ఫేస్బుక్ లో చూద్దాం, ఎవరో పిల్లగాడు చెప్పింది మాత్రం అబ్బా భలే చెప్పాడండి, భలే మాట్లాడుతున్నాడండి, ఎలా వచ్చింది ఇవన్నీ? ఏమండి ఎలా వచ్చింది? నేర్పించాలి, నేర్చుకోవాలి. ఏమండి ఇవి నేర్చుకోవడం మన చేత కాదండి, మిగతా ఏ నేర్చుకోవచ్చు. దారుణుడు తయారైన పిల్లలు వీళ్ళు కూడా అదే కావాలని కూడా. ఏమండి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి మనం చెప్పాను ఆల్రెడీ. ఈ పని చేయాలంటే ఏమేం చేశాడు అని ఒక బాధ్యత అప్పగించాడు.
యోనా గారి బాధ్యత అప్పగించాడు. నువ్వు వెళ్ళయ్యా, వెళ్ళి ప్రాంతానికి వెళ్ళు, ఆ గొల్ల పిల్లలు అది తగలబడకపోతుంది రేపొద్దున అంటే, నేను వెళ్ళనయ్యో, గొల్ల పిల్లలు మామూలు కాదు వాళ్ళు అండి, నన్ను అక్కడ చంపి పాదేస్తారు అని అన్నాడు అండి. ఈయన ఏకంగా దేవుడికి మళ్ళీ తిరిగి చెప్పడం కూడా కాదు. మోషే అయినా కానీ నేను నోటి మాంద్యం గలవాడిని, నాలుక మందవాడిని అని చెప్పాడు. ఈ ఇరిమే అయితే నేను పిల్లవాడిని పెద్దోడుకొని నేను చేస్తానన్నాడు. ఈయన అంటగానికి చెప్పబడడంలో సర్దుకున్నాడు. అసలు తొక్కాల్సి ఉంటే పంపుతానని ఎక్కాడు, బస్సు ఎక్కాడు. అది ఎక్కాడు, మచిలీపట్నం ఎక్కాడు. ఎక్కగానే అంటే నేను అనుచున్నదా రోడ్డు, మచిలీపట్నం వెళ్ళాడు. ఇంకా అయితే అనుచు రోడ్ లేదు, దూకాడు, దాన్ని దూకాడు, మునిగిపోయాడు. అంతే. మళ్ళా కూడా ఒడ్డుకు వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. చిన్నగా పట్టుకుని 5 ఆవులు అంతేనండి. నువ్వు నేను అనుకుంటే అవి జరగదు, దేవుడు అనుకుంటే ఖచ్చితంగా జరగాల్సిందేనండి. దేవుడు ప్రణాళిక రావాల్సిందే. అర్థమైందండి. నేను కూడా అందరి కోసం చదువుతున్నా పిల్లరా, సేవ పిలుపుంది. సేవ పిలుపుంది. దేవుడు సేవకు రమ్మంటే నేనేమో ఆ గ్యాస్ కంపెనీలో ఈ నాగార్జున నారాయణ స్కూల్ పిఆర్ అక్కడ ఇక్కడ అన్ని చించాను. పోయి ఇన్ని చించినా కూడా 1-2 రోజులు పనిచేసేది. మళ్ళీ అది కుదరదు, బాగోదు. ఉద్యోగం రేపొద్దున పోదాను, ఇవాళ ఇంటర్వ్యూ చదివితే రేపొద్దున ఉద్యోగం, కానీ మళ్ళీ వచ్చి జాయిన్ అయితే వాడు ఎంత విచిత్రమో పిల్లారా. ఇలా రకరకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసిన తిరిగి దేవాలయం పాటు రావాల్సిందే. అర్థమైందండి. నేను రాని కాలు ముడుచుకున్నా, దుప్పటిగా పడుకున్నా కానీ తీసి కంపించి మడతేసి పెట్టలో పెట్టి ఎక్కువ వెళ్ళిపో. పిల్లారా, దేవుడి ప్రణాళిక కదండి. దేవుడి చిత్తం జరిగించాలి పిల్లారా. మనం నేను చెయ్యాలన్నాడు. నేను మోసే చేయనంటే వదిలేశాడా? వదిలేశాడు మోసేని. నువ్వు నోటు మాంసం ఉన్నా నాడక ముందు రావాలన్నాడు. రావన్నా లేదా? రప్పించాడు, చెప్పించాడు, నిలబెట్టించాడు, నడిపించాడు. ఇర్మియా అన్నాడు, నేను చిన్నవాడినాయండి, వదిలేశాడా? వదిలేదు. లే, ఒక్కసారి అలా అంటే మాత్రము ఒక్క బైబిల్ చదవ ఇంటికి నాకు హీలగన్నాను. ఇంకొక్కసారి నేను చిన్న పిల్లగానే మారి నేను నోట్లోకి వచ్చిందంటే ఇంకా బాగోదు. నిలబడ్డాడు. టక్క వెనకుండి ఏమండి కీచాడు. దేవుడు కీచి వదిలిపెట్టాడు. అంతే, రికార్డింగ్ చేసి వదిలిపెట్టాడు. మాట్లాడాడు. పిల్లారా, ఎవడా అన్నాడు, పారిపోయిన ఎందరో పారిపోతాడు. ఏమండి, దేవుని కనుదృష్టిలోంచి నువ్వెక్కడికి పారిపోలేవు, నువ్వెక్కడికి తప్పించుకోలేవు. దేవుడు పెట్టారా, చిన్నగా మళ్ళా దేవుడు నడిపించాడు. తండ్రి కాపాడయ్యా అని ప్రార్థన చేయించాడు. చేప కలుపుని ప్రార్థన చేశాడు. ఈ ఆగాదు నుంచి, ఈ లోయల్లోంచి, ఇరుకు నుంచి నడిపించుకోవడం ప్రార్థన చేశాడు. బయటికి రప్పించాడు. ఇప్పుడు దేవుడు పెట్టారా, ఎందుకు మాట చెప్తున్నట్టండి, దేవుడు మనకి అప్పగించిన పని మనం నెరవేర్చాలి పిల్లారా. ఏమండి, మరియ జీవితంలో మరియ దేవుడు ఒక పని అప్పగించాడు. మరి చక్కగా తన పని నిర్వర్తించింది. కానీ ఆ పని చేయడంలో ఎన్నో నిందలు, ఎన్నో హింసలు, ఎన్నో ఇబ్బందులు పొందుకున్నా కానీ దేవుడు చిత్తం నెరవేర్చింది. చరిత్రమా నిలిచిపోయింది పిల్లారా. దేవుని పని ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు దేవుడి ఏదైతే చరిత్రలో నిలిచిపోయిందని చేస్తారు పిల్లారా. అలా కాకుండా భయపడి జడిసి చేతగాక వెనుతిరిగిపోతే నాకు దేవుడు పిల్లారా సంసోన్ లాగా హిస్టరీ లేకుండా పోతాను పిల్లారా. అర్థమైంది పిల్లారా. గొప్ప హిస్టరీ ప్రారంభంలో ఉండొచ్చు, చివరిలో కూడా అంత గొప్పగా నీ హిస్టరీ సాక్ష్యం ఉండాలి, నీ బ్రతుకు ఉండాలి, ప్రభు కోసము నువ్వు పనిచేసిన తీరు ఉండాలి పిల్లారా. ఈరోజు ప్రారంభంలో బాప్తిసానికి ముందు ఎంతో ఆసక్తి ఉంటుంది. బాప్తిసం తర్వాత కాలం గడిచే కొలది ఆ భక్తి ఏమైపోవద్దు, ఆ ప్రార్థన ఏమైపోవద్దు, దేవుడి సన్నిధిలో గడిపే టైం ఏమైపోవద్దు. అర్థం కాదు నాకు దేవుడు. దయచేసి గమనించండి, చిన్న కాంక్షలు అందరూ కూడా మనందరం కూడా దేవుడి పనిలో మనం భాగస్తున్నాము. దేవుడు అందుకే మనం ఏర్పరచుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఒక మార్తలాగా మరియలాగా మనందరం కూడా పవిత్రమైన జీవితం కలిగి, విశ్వాసంతో కూడిన జీవితం కలిగి, విధేయతతో కూడిన జీవితం కలిగి, నిజంగా ఇంకొక మాట చెప్పాలంటే ఆమెలో ఏమాత్రం గర్వం లేదండి. దేవుని దగ్గర మీద గర్వించి పడాలి, గర్వం లేదు. ఆమెలో చాలా విధేయత ఉన్నది. ఎన్ని లక్షణాలు దయచేసి